ఇంకా భగవంతుడు గురువు వీళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు? భగవంతుడికి కనుక మనపై కోపం వస్తే మనల్ని రక్షించటానికి మన గురువు సమర్థుడు అవుతాడు. అదే మన గురువు కనుక కోపం వస్తే మనల్ని రక్షించటానికి భగవంతుడు కూడా సమర్థుడు కాదు. అందువల్ల గురువు భగవంతుడి కంటే గొప్పవాడు, శ్రేష్టమైనటువంటి వాడు. బుద్ధిమంతుడు ఎప్పుడూ కూడా భగవంతుడు గురువు పక్కపక్కనే నుంచున్నప్పుడు మొట్టమొదటి గురువుకే నమస్కరిస్తాడు. వైష్ణవులు కూడా శ్రీ మహావిష్ణువు తమకు ప్రత్యక్షం ఏదైనా వరాన్ని కోరుకోమన్నప్పుడు గురుభక్తిని ప్రసాదించవలసిందిగా వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే స్వామివారు తమ పట్ల ప్రసన్నమై ఉండినప్పటికీ తమ గురువు తమ పట్ల ప్రసన్నమై ఉండాల్సిన అవసరం లేదు. అదే తమ గురువు కనుక తమ పట్ల ప్రసన్నమై ఉన్నట్లయితే ఖచ్చితంగా స్వామివారు తమ పట్ల ప్రసన్నుడై ఉండి తీరాల్సిందే. అందువలనే వైష్ణవుడు ప్రతి ఒక్కడు కూడా గురుభక్తినే ప్రధానంగా కోరుకుంటూ ఉంటారు. గురువు యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే 33 కోట్ల దేవతలు వశమవుతారు, అన్ని కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ప్రతి మానవుడికి అవసరమైంది గురుభక్తి. గురుభక్తి వలన కలిగే లాభం ఏమిటో తెలియపరిచే కథ ఒకటి చెబుతాను వినమని సిద్ధపురుషుడు నామధారకుడికి చెప్తూ ఉంటాడు. పూర్వం పవిత్ర గౌతమి నదీ తీరంలో అంగిరసుడు అనేటువంటి ఋషి ఉండేవాడు. అతని ఆశ్రమంలో బ్రహ్మనిష్టాగరిష్ఠులైనటువంటి మునులు జపతపాలు ఆచరిస్తుకుంటూ ఉండేవాడు. ఆ ఆశ్రమంలోనే వేదధర్ముడు అనేటువంటి పైల మహర్షి పుత్రుడు ఉన్నాడు. అతనికి అనేక మంది శిష్యులు శుశ్రూషలు చేస్తూ ఉండేవారు. అతడి దగ్గర ఉన్న అనేక మంది శిష్యుల్లో దీపకుడు అనేటువంటి బ్రహ్మచారి ఒకడు ఉండేవాడు. అతడు గురుభక్తి తప్ప ఇంకేమీ తెలియదు. ఎప్పుడు ఏ దైవాన్ని కొలవడు. కేవలం అతడి దగ్గర ఉన్నది గురుభక్తి మాత్రమే. గురుసేవ యందు మాత్రమే అతడి మనస్సు ఎప్పుడు లగ్నమై ఉంటుంది. ఒకనాడు వేదధర్ముడు తన శిష్యులందరినీ పిలిచి, బిడ్డల్లారా, ఈ జన్మలో నేను మహర్షిని అవ్వచ్చు, పుణ్యకర్మలనే ఆచరిస్తూ ఉండొచ్చు. కానీ పూర్వజన్మలో నేను చేసినటువంటి పాప ఫలితం నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాప ఫలితంగా నేను మరొక జన్మ ఎత్తవలసి వస్తుంది. నేను మోక్షాన్ని కోరుకుంటున్నాను కాబట్టి ఈ జన్మలోనే ఆ పాప ఫలితాన్ని అనుభవించాలనుకుంటున్నాను. అందుకు గాను కుష్ఠరోగాన్ని, అంధత్వాన్ని, అంగవైకల్యాన్ని, దౌర్భాగ్యత్వాన్ని నేను 21 సంవత్సరాలు కొని తెచ్చుకోవాలనుకుంటున్నాను. అనారోగ్యమైనటువంటి ఈ శేష జీవితాన్ని కాశీక్షేత్రంలో గడపాలనుకుంటున్నాను. నేను అక్కడ నా ఆలనా పాలనా చూసుకోవటానికి మీలో ఎవరైనా సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు దీపకుడు ముందుకు వచ్చి, గురుదేవ, కాశీకి వచ్చి మీకు సేవ చేసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఆ మాటలు విన్న వేదధర్ముడు, నాయన, రోగిష్టి వాడికి సేవ చేయటం అంటే నీకు తెలీదు, అది చాలా కష్టమైనటువంటి పని. రోగంతో ఉన్నవాడి కంటే సేవ చేసేవాడే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది, బాధలు పడాల్సి ఉంటుంది అంటాడు. నువ్వు బాగా ఆలోచించుకొని నాకు మళ్ళా చెప్పు అంటాడు. అయినా సరే అతను వినిపించుకోడు దీపకుడు. నేను మీతోటే వస్తాను, మీకు సేవ చేస్తాను, మిమ్మల్ని ఇచ్చినటువంటి భాగ్యం నాకు మరొకటి లేదు, నాకు మీకు సేవ చేసుకున్నటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. ఇద్దరు కలిసి కాశీ చేరుకుంటారు. వేదధర్ముడు పవిత్ర గంగా నదిలో స్నానం చేసి విశ్వనాథుని సందర్శించి మణికర్ణిక ఘట్ట సమీపంలో కర్మఫలాన్ని అనుభవించడానికి సిద్ధమవుతాడు. అప్పటి వరకు మామూలుగా ఉన్న అతని శరీరానికి కుష్ఠరోగం వస్తుంది. శరీరం నుండి రక్తం, చీము, నీరు కారుతూ ఉంటుంటుంది. గాయాల నుండి పురుగులు బయటికి వస్తుంటాయి. చూడ్డానికి ఎంతో అసహ్యంగా కనిపిస్తూ ఉంటాడు. నోటి నుండి చొల్లు కారుతూ ఉంటుంది. కుంటితనం ఆవహించింది. ఇవన్నీ చూసేసరికి అక్కడ చూసిన వాళ్ళందరికీ కూడా భయం, అసహ్యం వేసేలాగా ఉంటాయి. కానీ దీపకుడు ఏమాత్రం అసహ్యపడకుండా అతనికి భక్తి శ్రద్ధలతోటి సేవలు చేస్తూ ఉంటాడు. అయితే వేదధర్ముడు పాపఫలాన్ని అనుభవించుతుండటం వల్ల అతడికి అతి సున్నితమైన మనస్సు కూడా బహుక్రూరంగా మారిపోయింది. దీపకుడు తన్నెంత భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నా సరే, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నా సరే, పాప ఫలితాన్ని అనుభవిస్తున్న కారణంగా క్రూరత్వం అతడికి దీపకుడిపై ఉన్నటువంటి ప్రేమని, అనురాగాన్ని తీసివేసి ఆ ప్రదేశంలో కోపము, అసహ్యము కలగటం మొదలెట్టి, దాంతో అతడు ఎన్నో విధాల అతన్ని వేధించసాగాడు. ఏ విధంగా అంటే, భిక్షకు వెళ్లి ఆహారాన్ని తీసుకొచ్చి అతనికి పెడుతుంటే ఎంత తక్కువ తెచ్చావేంటి అంటాం, ఎక్కువ తీసుకొచ్చినప్పుడు ఎంత ఎక్కువ తీసుకొచ్చావు అని ఏంటి నేలకి సిరికొట్టడం, పిండి వంటలు తేలేదేంటి,
అంటే పిండి వంటలు తీసుకొచ్చినప్పుడు ఇవే తీసుకొచ్చావేంటి అని, ఈ విధంగా నాకు సమంగా సేవ చేయటం లేదు, నా చీనీ నెత్తులు నువ్వు సమంగా తొడవట్లేదు అని అనేక విధాల నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ చిన్నపిల్లాడిలాగా మారాన్ చేస్తూ దీపకుడిని వేధిస్తూ ఉన్నాడు. అయినా సరే దీపకుడు ఏ రోజు కూడా గురువు గారి మీద కోపం తెచ్చుకోలేదు. గురువు గారికి కూడా ఒక్కొక్కసారి శిష్యుడి మీద జాలి కలుగుతూ ఉండేది. ఏం చెయ్యాలి, ఈ రోగాల వల్ల నాకు ఇలా ఉన్నది కానీ ఏం చేయను నేను అంటుండేవాడు. ఇంతలోగానే మళ్ళా కోపం తెచ్చుకొని తిడుతూ ఉండేవాడు. నీకు సేవ చేయటం సమంగా రావటం లేదు, తగుదునమ్మా అని నువ్వు నా వెనకాల వచ్చి సేవలు చేస్తానని నన్ను ఏడిపిస్తున్నావని అంటూ ఉండేవాడు. దీపకుడి గురుభక్తి కాశీ విశ్వనాథుణ్ణి కలిసివేసింది. అతడి ముందు ప్రత్యక్షం అయ్యేలాగా చేసింది. దీపకుడి ముందు ప్రత్యక్షమైనప్పుడు దీపకుడిని వరం కోరుకోమంటాడు. గురుసేవ తప్ప మరొకటి తెలియని అతనికి ఏం కోరికలుంటాయి? ఈ భయంకరమైనటువంటి రోగాల నుండి గురువు గారికి విముక్తి ప్రసాదించమని కోరుకోవాలని అనుకొని గురువుని సంప్రదించందే నేను ఏ పని చేయనని చెప్పి శివుడికి చెప్పి గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగొస్తానంటాడు. శివుడు సరేనని అక్కడ ఉంచుంటాడు. దీపకుడు తన గురువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. అంతేకాకుండా మీరు అనుమతిస్తే ఈ రోగాల్ని హరించేలాగా శివుణ్ణి కోరిక కోరతాను అని చెప్తాడు. ఆ విషయం ఉన్న వేదధర్ముడు కోపంతో దీపకుణ్ణి ఓరి మూర్ఖుడా, కర్మ ఫలితాన్ని స్వయంగా అనుభవించాలని నేను అనుకుంటుంటే విశ్వనాథుడి అనుగ్రహంతో అనుభవించకుండానే దాని ఫలితాన్ని పొందేటట్లు చెయ్యాలనుకుంటున్నావా? ఇది సోమరుల లక్షణం. ఎవరైనా సరే ఎవరి యొక్క కర్మ ఫలితాన్ని స్వయంగా వాళ్లే అనుభవించాలి. అప్పుడే వారు ఆ పాప ఫలితాన్ని నుండి విముక్తులవుతారు. భగవద్ అనుగ్రహం వల్ల దాన్ని పోగొట్టడానికి కూడా చూడకూడదు. దీని మించిన నేరం ఇంకొకటి ఉండదు. అలాగే ఎవరి యొక్క కర్మ ఫలితాన్ని తాము అనుభవించాలి తప్ప తమ బిడ్డల చేత లేక శిష్యుల చేతను దాన్ని అనుభవింపచేసి కర్మరాహిత్యాన్ని పొందకూడదు. అలా అనుకున్నవాడు కేవలం మూర్ఖుడు. ఎందుకంటే ఎవరి చేతను అనుభవింపజేసి పోగొట్టుకునేదే అయితే అది కర్మ ఎందుకు అవుతుంది? మనం కాశీ క్షేత్రానికి వచ్చే ముందే నా కర్మ ఫలితాన్ని నా మీద ప్రేమతో నువ్వు అనుభవిస్తానని నాతో చెప్పావు. అలా చేస్తే నా జన్మరాహిత్యం అవదని నేను నీకు ఆనాడే చెప్పాను. మళ్ళీ నువ్వు ఇప్పుడు విశ్వనాథుడి కృపతో నన్ను మామూలు మనిషిని చెయ్యాలని అనుకుంటున్నావు. ఇది గురు ధిక్కారం అవుతుంది పో అంటూ అతన్ని విసుక్కుంటాడు. తాను చేసిన తప్పేమిటో దీపకుడికి అర్థం కాకపోయినా గురువు గారి మీద ప్రేమ కొద్ది ఓర్చుకుంటాడు. శివుడి దగ్గరికి వెళ్ళి మా గురువు గారికి ఉపయోగపడని వరం నాకేమీ అక్కర్లేదు, మీరు వెళ్ళవచ్చు అని చెప్పి అతనితో ప్రేమగా చెప్తాడు. ఈ సంఘటన జరిగాక శివుడు చాలా ఆశ్చర్యపోతాడు. విష్ణు వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. విష్ణుమూర్తి అప్పుడు దీపకుడి దగ్గరికి వచ్చి అతన్ని అనుగ్రహించాలనుకుంటాడు. ప్రత్యక్షం అవుతాడు. నాయనా దీపక, నీకు వరాలు ఇవ్వాలని వచ్చాను, నీ మనసుకు నచ్చిన వరాలను కోరుకో అంటాడు. అప్పుడు దీపకుడు ఈ విధంగా అంటాడు. మీ దర్శనాన్ని నేను ఎప్పుడూ కోరుకోలేదు. ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా తపస్సులు చేసి జపాలు ఆచరిస్తుంటే వారికి కనిపించినటువంటి మీరు నాకు ప్రత్యక్షం అవటం ఏంటో నాకు తెలియటం లేదు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అసలే తెలియటం లేదు అంటాడు. అంతేకాకుండా దీపకుడు శ్రీ మహావిష్ణువుని అత్యంత చమత్కారంతో ఒక కోరిక కోరతాడు. అదేమిటంటే, స్వామి మీరు ఇచ్చే సర్వసంపదలు మా గురువు గారి అనుగ్రహం వల్ల ఒక్క క్షణంలో నాకు సంప్రాప్తం అవుతాయి. అయినా మీరు నన్ను వరాలు కోరుకోమంటున్నారు కనుక కోరుకుంటాను. మీకోసం ఎంతో మంది ఘోర తపస్సు చేస్తున్నారు, వారిని అనుగ్రహించడానికి మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి, నాకు అంతే చాలంటాడు. శ్రీ మహావిష్ణువు దీపకుడి కంటే మొండివాడు. అతడు దీపకుణ్ణి ఎలాగైనా సరే నువ్వు వరం కోరుకోవాలి అంటాడు. తను వదిలేలాగా లేడని దీపకుడు గ్రహించి ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా గురుభక్తి పోకుండా గురువు గారి పట్ల నాకు భక్తి భావం ఉండేలాగా, ఆయన సేవలు చేసుకునేలాగా నాకు వరాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు. దీపకుడు కోరిక విన్నటువంటి నారాయణుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. దీపక, గురువు అంటే ఎవరనుకుంటున్నావు? గురువు వేరు, విశ్వనాథుడు వేరు, నేను వేరు కాదు, అందరూ ఒక్కరే. నామరూపాలు వేరైనా సర్వజీవరాశుల్లో ఉన్న చైతన్యం కూడా ఒక్కటే అన్న విషయాన్ని జనులు విస్మరించకూడదు. ఆ చైతన్యాన్ని నేనే. బిడ్డలు తల్లిదండ్రులకు చేసే సేవా ఫలితము, శిష్యుడు గురువులకు చేసే సేవా ఫలము, భార్య భర్తకు చేసే సేవా ఫలం, ఇవన్నీ నాకే చెందుతాయి. అందులోనే విశేషించి నువ్వు నన్ను పూజించకపోయినా, నా గురించి పరితపించకపోయినా కేవలం నీ గురుభక్తి వల్లే నేను నీ ముందు ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది. కర్మ పరబ్రహ్మ స్వరూపం.
వద్దని నువ్వు అనుకున్నా అది నిన్ను వదిలిపెట్టదు. నీ గురుసేవా సత్కర్మ కూడా నిన్ను వదిలిపెట్టకపోబట్టే నువ్వెంత వద్దనుకున్నా నీకు నా అనుగ్రహం లభింపజేసింది. నీ గురుభక్తి ప్రవర్ధమాన అయ్యేటట్లు నా చేత నీకు వరాన్ని ఇప్పించగలిగింది. నీవు శివుడి వరాన్ని నిరాకరించినా, నా వరాన్ని కూడా నువ్వు నిరాకరించినా నేను నీ యొక్క గురువు యొక్క రూపంలోనూ లేక మరింకెవరి రూపంలోనూ నీ సత్కర్మ ఫలితాన్ని ఇచ్చే తీరతాను. అలా చేయటం నా విధి నాయన. మరో విషయం, నా అనుగ్రహం లేనిది నీకు గురుభక్తి అవ్వదు. నువ్వు ఈ సమస్త జగత్తులోని శిష్యవర్గానికి అంతటికి ఆదర్శపరాయుడు అవుతావు. నీ వంటి ఉత్తములకు నా అండ ఎప్పుడూ ఉంటుంది అంటూ దీపకుణ్ణి ఆశీర్వదించి శ్రీ మహావిష్ణువు అదృశ్యం అవుతాడు. ఈలోగా వేదధర్ముడు దీపకుడిని పిలిచి వచ్చిందెవరు ఏమిటి అని వివరం అడుగుతాడు. అప్పుడు దీపకుడు తనకు జరిగిన విషయాలన్నీ కూడా చెప్తాడు. తన్ని వరం కోరుకునే వరకు విష్ణుమూర్తి వదిలిపెట్టలేదని, గురుభక్తి తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదని కోరుకున్నట్లు కూడా చెప్తాడు. శిష్యుడికి తన పట్ల గల ప్రేమకి వేదధర్ముడు ఎంతో మురిసిపోతాడు. దీపకుడికి అష్టసిద్ధులు ప్రసాదిస్తాడు. దీపకుడిని అందరికీ ఆదర్శప్రాయంగా కాశీ క్షేత్రంలో కాశీ విశ్వనాథుని సేవ చేసుకుంటూ ఉండమని చెప్తాడు. గురువు యొక్క ఆశీర్వాద బలం వల్ల ఎవరైతే దీపకుడి పవిత్ర నామాన్ని స్మరిస్తారో వారికి సమస్త క్లేశాలు మటుమాయం అవసాగాయి. సంతానం లేని వారికి సంతానం కలగటము, కుష్టి వ్యాధిగ్రస్తులకు కుష్టి ఉపశమనం కలగటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వేదధర్ముడు దీపకుణ్ణి ఆశీర్వదించి దివ్య శరీరాన్ని తాలుస్తాడు. కుష్టి వ్యాధి మటుమాయమై వేదధర్ముడు దివ్య శరీరాన్ని దాల్చడం చూసిన దీపకుడు ఆశ్చర్యపోతాడు. దీపకుడు అలా ఆశ్చర్యపోవడంతో వింతేమీ లేదు కదా, ఎందుకంటే వేదధర్ముడు వంటి మహర్షికి రోగాలేమి పీడించవు. వేదధర్ముడు పుష్టిని తెచ్చుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే కాశీ క్షేత్రంలో నివసించటం వల్ల అనేక జన్మార్జిత పాప ఫలం నశించగలదని నిరూపించటానికిను, గురుభక్తి ఎంత శ్రేష్టమైందో నిరూపించటానికి వేదధర్ముడు పుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. దీపకుడికి విశ్వనాథుడు శ్రీ మహావిష్ణువు దర్శనము ఇవ్వటానికి కూడా ఇతడే కారణం. వారు అతడి వరాలను కోరుకోమని బలవంతం చేయటం, ఇవన్నీ వేదధర్ముడికి ముందరే తెలుసు. హరిహరులను ప్రతిక్షణం తన దివ్య నేత్రాలతో వేదధర్ముడు చూస్తూ ఆనందాన్ని పొందుతాడు. అందువల్ల నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ గురు సేవా పారాయణ జోలికి పోవద్దని బ్రహ్మదేవుడు కలియుగ పురుషుణ్ణి హెచ్చరిస్తాడు. అందువలన ఎవరైతే తమ గురువునే దైవంగా నమ్ముకొని అతడి పట్ల శ్రద్ధాశక్తులతో కొలుస్తారో అటువంటి వాడికి సర్వదేవతలు వశమవుతారని సిద్ధపురుషుడు నామధారకుడికి చెప్తాడు. 2వ అధ్యాయం సమాప్తము.